వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలానికి చేరుకున్న ఈవీఎంలు ఎన్నికలు ముగిసే వరకు స్ట్రాంగ్ రూమ్ వద్ద భారీ బందోబస్తు. ఎకరాల భూముల విషయంలో అల్లూరి జిల్లాలో వివాదం. ఆలయ అధికారులపై పురుషోత్తపట్నం గ్రామస్తుల దాడి. ముదోల్గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయం. ధీమా వ్యక్తం చేసిన బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్. దొరల రాజ్యం పోయి బహుజనుల రాజ్యం రావాలి. జగిత్యాల జిల్లా మేడ్పల్లిలో బీఎస్పీ బహిరంగ సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భద్రాచలం నియోజకవర్గంకు ఆదివారం తెల్లవారుజామున ఈవీఎంలు చేరుకున్నాయి. 1 గంట సమయంలో భద్రాచలానికి వచ్చిన ఈవీఎంలను ఆర్టీఓ, తహసీల్దార్, పోలీసులు, వివిధ పార్టీలకు సంబంధించిన వారి సమక్షంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భద్రపరిచారు. అన్ని శాఖల అధికారుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలను భద్రపరిచి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ముగిసే వరకు సిఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులు ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ వద్ద ప్రత్యేక బందోబస్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. భద్రాచలానికి ఆనుకొని ఉన్న ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎట్టపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో ఆలయ అధికారులు, సిబ్బంది, పురుషోత్తపట్నం గ్రామస్తులకు భారీ వివాదం చోటు చేసుకుంది. పురుషోత్తపట్నంలో ఉన్న 900 ఎకరాల భూములకు ఆలయానికి అన్ని పుస్తకాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా ఆలయానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో రమాదేవి ఆలయ భూముల్లో పనులు చేపట్టగా గ్రామస్తులు వచ్చి అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామస్తులు ఆలయ సిబ్బందిపై దాడికి దిగారు. ఎట్టపాక మండలం పోలీసులు అధికారులు గ్రామస్తులకు అనుకూలంగా ఉండడంతో వారు ఆలయ భూముల్లో ధర్నాకు దిగారు. ఇరు వర్గాల మధ్య దాడులు జరిగాయి. ఈ దాడిలో కొందరు ఆలయ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. అర్చకులు, వేద పండితులపై కూడా గ్రామస్తులు దాడి చేశారు. ఎంఆర్ఓ గారికి ఇవ్వండి. ఇవన్నీ కాదండి, నేను మాట్లాడుతున్నాను. మీరు చెప్పండి. మేము ఆల్రెడీ మాట్లాడాము. ఉండండి, డ్యామేజ్ చార్జెస్ కట్టినట్టుగా కూడా వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా? ఇప్పటికి మాకు నిన్నటి నుంచి కట్టిన ఏమైనా రిసీట్ ఉందా చూపియండి. ఇప్పుడు మేము ఒప్పుకోవట్లేదు. మాకు ఇష్టమైతే ఇస్తాం. డ్యామేజ్ చార్జెస్ కి మేము లీజ్ అవుట్ చేస్తాం, లేకుంటే లేదు. ఎవరండి మీరు? కూడా నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను. బట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కామన్ సెన్స్ లేని మా భూములకు మేము వస్తావా? మా దగ్గర ఏమి ల్యాండ్ ఆర్డర్ అండి? మేము ఇచ్చేది మేము మనుషులం కాదు కదండి. ఒక ఇన్స్టిట్యూషన్ తరఫున పనిచేస్తున్నాం. ఓ పెద్ద మనిషి వచ్చి అడుగుతున్నాడు నన్ను. ఏం అడుగుతున్నాడంటే మీరెవరు, మీరు ఇక్కడ పుట్టారు, వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. వాళ్ళు చూడండి ఎవరితో మాట్లాడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ ఎవరితో మాట్లాడుతున్నారు? ఈవో గారితో మాట్లాడాలి.
ఈ మండలానికి ఎంఆర్ఓ గారు అయితే అవ్వచ్చు, మాకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారిని మాట్లాడమనండి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారితో మాట్లాడమనండి. ఎంఆర్ఓ మీరు కలెక్టర్ గారు కాంప్లీట్ ఆధార్ మరి అన్యాయం ఉందా? దండం కూడా కంప్లైంట్ చేస్తుంటారు. అచ్చగడం మీద దాడి ఖండించాలి 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 దోషులను శిక్షించాలి. అర్చకుల మీద ముదల్గడ్డపై ఈసారి కాషాయం జెండా ఎగరవేస్తామని బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనకు టికెట్ కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జాతీయ అధ్యక్షులు నడ్డా, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిర్మల్ జిల్లా ముదల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా అధిష్టానం రామారావు పటేల్ ను ప్రకటించడంతో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కష్టపడి ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. రామారావు పటేల్ నాయకత్వం, రామారావు పటేల్ నాయకత్వం, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్. గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోదీ గారు ఆశీర్వాదంతో, అదేవిధంగా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఆశీర్వాదంతో, రాష్ట్రీయ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, మంత్రులు కిషన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు నాకు ముదోల్ నియోజకవర్గంకు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్గా టికెట్ నాకు ఇచ్చిన దానికి వాళ్లకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే నాకు ఈ టికెట్ కేటాయించి ముదోల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలని నాకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్ లో, మన తెలంగాణ శాసనసభ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ జెండా ముదోల్లో ఎగిరించడం ఖాయమని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నా కార్యకర్తలు, నా నాయకులు, నాతోని ఇంతవరకు ఉన్న కార్యకర్తలకు, నాయకులకు ఎటువంటి బాధ అయినా కూడా నేను కాపాడే బాధ్యత నా మీద ఉంది. ఖచ్చితంగా వాళ్లకు కాపాడి అందరికీ కలిసి కట్టుగా తీసుకుపోయే బాధ్యత నాతో ఉంది. అవి ఖచ్చితంగా పూర్తిగా చేసి నా కార్యకర్తలకు, నాయకులకు నా గుండెలో పెట్టుకుని వాళ్ళకి తీసుకుపోయి వాళ్లకు వచ్చే ఎలక్షన్స్ లో కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ, మన జిల్లా పరిషత్ ఎలక్షన్స్ కానీ, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ కానీ అందరికీ ఛాయాశక్తితో వాళ్లకు పదవులు ఇచ్చేదానికి నేను ఛాయాశక్తిని కృషి చేసి వాళ్ళకు కలిసికట్టుగా పనిచేయడానికి నేను సిద్ధంగా తెలియజేస్తూ, ఏదైతే మోదీ గారు, మన జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు నాకు టికెట్ కేటాయించడానికి నా తరఫున, నా కార్యకర్తల తరఫున, నా నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి అంబేద్కర్ స్టేడియంలో బీఎస్పీ బహుజన గర్జన బహిరంగ సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థిగా పూదరి నిశాంత్ కార్తికేయను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, దోపిడీ దొంగలు దొరల రాజ్యం పోయి బహుజనుల రాజ్యం రావాలని ప్రవీణ్ కుమార్ కోరారు. దయచేసి మీరందరూ ఏమనుకోవద్దు, నా మొదటిసారి నేను ఇంతవరకు ఏ సభకి వెళ్ళలేదు. పెద్ద పెద్ద సభలని మా అమ్మ సీనియర్ నాయకురాలు వాళ్ళు వెళ్ళేది, కానీ ఇది నా మొట్టమొదటి సభా ప్రాంగణంలో అడుగు పెట్టడం. నాకు మైక్ లో మాట్లాడే లేదు. నాకు ఒక్కటి తెలుసు, నువ్వు ఎంత మంది రాపినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా నీ
వస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి ఈ మిత్రులకి మన కలుస్తాల కలుగుతో స్వాగతం పలకాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను మిత్రులు. వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ టికెట్ జంగా రాఘవరెడ్డికే ఇవ్వాలని సిటీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కట్ల శ్రీనివాస్, 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, 63వ డివిజన్ కార్పొరేటర్స్ విజయశ్రీ, సయ్యద్, రాజాలి డిమాండ్ చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో సిటీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు 62, 63వ డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కష్టకాలంలో అండగా ఉంటూ ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడిన వ్యక్తి జంగా రాఘవరెడ్డి అని అన్నారు. ఒక మంచి నాయకుని కోసం కాంగ్రెస్ పార్టీలో ఎంతో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఒక్క నియోజకవర్గానికే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 నియోజకవర్గాలకు సుపరిచితుడు. కాంగ్రెస్ పార్టీ అంటే కార్యకర్త అయినా నాయకుడైనా ఎవరు ఆపదలో ఉన్నాడంటే అన్న అంటే నేనున్నా అనే విధంగా సహకారాలు అందించిన వ్యక్తి. ఇవాళ జనగామ నియోజకవర్గం అవుతుంది, పాలకుర్తి నియోజకవర్గం అవుతుంది, వర్ధనపేట నియోజకవర్గం అవుతుంది, గన్పూర్ నియోజకవర్గం, ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు లేకున్నా కూడా జంగా రాఘవరెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అనే విధంగా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించినటువంటి నాయకుడు. అలాగే ఈ హన్మకొండ నియోజకవర్గంలో కూడా ఇవాళనే కాదు గత 20 ఏళ్ల నుండి ఇక్కడ ఇంత ముందుకు డీసీసీబీ చైర్మన్ చేసిండు, చాలా మంది కార్పొరేటర్లు గెలిపించిండు, చాలా మంది నాయకులను తయారు చేసినటువంటి నాయకుడు. అట్లాంటి నాయకునికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలి. హన్మకొండ నియోజకవర్గంలో గెలిచే సీటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కష్టపడి గెలిపేందుకు జంగా రాఘవరెడ్డి గారిని హన్మకొండ ఎమ్మెల్యే చేయాలని మాకు ఎంతో కోరిక ఉంది. ఎందుకంటే 20 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అధిష్టానానికి మేము అనేది ఏంటంటే నిర్ణయం అనేది కరెక్ట్ తీసుకోవాలి, మంచి నాయకుని తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో పదంలో ముందుకు నడిపించి కాంగ్రెస్ పార్టీని గెలిపించే నాయకునిది ఎమ్మెల్యే టికెట్ అని అడుగుతున్నాం. ఈ రోజు ఏ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు ఉన్నా లేకున్నా నేనున్నా, నీ గన్పూర్ నియోజకవర్గంలో ఎవరున్నా లేకున్నా నేనున్నా అని ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాడు. అట్లాంటి నాయకునికి హన్మకొండ నియోజకవర్గం టికెట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నా. నిన్న మొన్న 2 రోజుల బట్టి ఈ సోషల్ మీడియాలో లేకుంటే పత్రికలలో వస్తున్న మాటలను ఎవరు నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీ ఒక అధిష్టానం, దానికి ఒక కమిటీ ఉన్నది. ఆ కమిటీ సెంట్రల్ కమిటీ ఉన్నది, స్టేట్ కమిటీ ఉన్నది. కమిటీ నిర్ణయించేంత వరకు క్యాండిడేట్లను ప్రకటించలేదు. ఇంతవరకు 58 మందిని ప్రకటించలేదు, కరెక్ట్. అట్లనే మళ్ళా వచ్చే లిస్ట్ లో కూడా ఈ హన్మకొండ నియోజకవర్గం క్యాండిడేట్ ను ప్రకటించేంత వరకు వేచి చూడాలి. వీళ్ళు క్యాండిడేట్లు వాళ్ళు క్యాండిడేట్లు అని కన్ఫ్యూజింగ్ చేయొద్దు అనేది ఉద్దేశం. ఈ మీడియా పెట్టడం, ఇవాళ పత్రిక సమక్షంగా మాట్లాడడం ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది. అట్లాంటి కన్ఫ్యూజ్ ఎవరు కావద్దు. అధిష్టానం ప్రకటించినప్పుడే క్యాండిడేట్. కాబట్టి జంగా రాఘవరెడ్డి గారికి మేము టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అధిష్టానం ఏ మాత్రం చిన్న పొరపాటు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది వరంగల్ జిల్లాలో 6 నియోజకవర్గాల్లో నష్టపోతుంది. జంగా రాఘవరెడ్డి తీసుకున్న నిర్ణయానికి మేము అందరం కట్టుబడి ఉంటాం. మా కార్యాచరణ జంగా రాఘవరెడ్డి గారితో మేము ఉంటాం. ఖచ్చితంగా జంగా రాఘవరెడ్డి గారికి హన్మకొండ టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హన్మకొండ జిల్లాలోని పురాతన శివాలయానికి వరంగల్ సిపి అంబర్ కిషోర్ వారి కుటుంబ సమేతంగా విచ్చేశారు. సాయంపేట మండల పెద్దకోడెపాక గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు అనదీప్ శర్మ వారిని ఆహ్వానించారు. ఆలయ అర్చకుడు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత రాజరాజేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు. ఆ తర్వాత ఆయన పురాతన శివాలయాన్ని పరిశీలించారు. यो वेधां ब्रह्मणो वेधां ओम पूर्वारुकमिवबन्धनात् मृत्योर्मोक्षीयमामृतात् ओम त्र्यम्बकं यजामहे सुगन्धिं విష్ణుమూర్తి ప్రాణవట్టం, శివుని ప్రాణవట్టం మీద ఉన్న విష్ణుమూర్తి రక్షక్. అయితే మన దగ్గర ఇక్కడ నిర్మించింది ఏంటంటే ఎవరికి తెలియని విషయం ఏంటంటే కాకతీయుల శిలాతోరణం దీనికి ఉంటుంది సార్. फर्स्ट सांडिल्य उत्तरभवस्यां ब्रह्म किशोर जगन्नाथदेवस्य साधारण तृप्ति मिश्रा नामदेवस्य प्रकाश भानुप्रकाश नामदेवस्य. దసరా నవరాత్రుల్లో భాగంగా వేములవాడ వాసవిమాత అమ్మవారికి పట్టుచీర, పువ్వులు, పండ్లు, గాజులు వాసవి క్లబ్ డివైన్ వేములవాడ ఆధ్వర్యంలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్పర్సన్ నరాల శ్రీనివాస్, జోన్ చైర్పర్సన్ వంగల కిరణ్ కుమార్, ప్రెసిడెంట్ కొమురవెల్లి సంతోష్, సెక్రటరీ పట్టణ ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. సుస్వాగతం.
స్వాగతం సుస్వాగతం. ప్రవీణ్ ఈరోజు దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా వాసవి క్లబ్ డివైన్ వేములవాడ ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు, పండ్లు, పూలు, గాజులు మరియు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాసవి క్లబ్ సభ్యులకి మరియు పట్టణ ఆర్యవైశ్య సభ్యులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై వాసవి, జై వాసవి, జై వాసవి. బతుకమ్మ పండుగ వేడుకలలో భాగంగా శుక్రవారం రాత్రి హన్మకొండ నక్కలగుట్టలోని రిలయన్స్ ట్రెండ్స్ లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. వినియోగదారులు, మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా క్లస్టర్ మేనేజర్ సురేందర్, స్టోర్ మేనేజర్ నాగేంద్ర మాట్లాడుతూ స్త్రీల సృజనతో వెలిగే తెలంగాణ అస్తిత్వ ప్రతీక బతుకమ్మ పండుగ అన్నారు. అనంతరం వేడుకలలో గెలిచిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఎవరేమేసిందో అడగండి. ఓకేనా? అగ్రీయా? ఓకే. సెకండ్ థర్డ్ లేదు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 8వ రోజు శ్రీ లక్ష్మీ తయారు అమ్మవారు వీరలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వీరలక్ష్మి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అన్ని కార్యాలు విజయం సిద్ధిస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా దసరా నవరాత్రుల సందర్భంగా వైశ్యులు కులదైవం వాసవిమాతకు లోక కళ్యాణం కోసం పట్టు వస్త్రాలు సమర్పించారు. వేములవాడ వేణుగోపాల్ స్వామి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో పూలు పండ్లు గాజులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దైతా సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నవరాత్రుల సందర్భంగా వేములవాడ పట్టణ ఆర్యవైశ్య ఆధ్వర్యంలో ఈరోజు వేణుగోపాల స్వామి అభ్యుదయ సంఘం నుండి పట్టు వస్త్రాలు మరియు పూలు పండ్లు స్వీట్లు అమ్మవారికి ఓడిబియ్యం గాజులు సమర్పించడం జరిగింది. దీనికి సహకరించిన దాతలకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చిన ఆర్యవైశ్య సోదరీమణులకు ప్రతి ఒక్కరికి వేణుగోపాల అభ్యుదయ సంఘం తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ కోరుకుంటున్నాను. వేములవాడ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేణుగోపాల స్వామి అభ్యుదయ సంఘం తరఫున వాసవి అమ్మవారికి ఓడిబియ్యం పట్టు వస్త్రాలు దానిలో పూలు పళ్ళు సమర్పించడం జరిగింది. రాజరాజేశ్వరి మాతాకు ఇలాంటి కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున వేణుగోపాల స్వామి అభ్యుదయ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాసవి మాతాకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భద్రాచలానికి చేరుకున్న ఈవీఎంలు ఎన్నికలు ముగిసే వరకు స్ట్రాంగ్ రూమ్ వద్ద భారీ బందోబస్తు. ఎకరాల భూముల విషయంలో అల్లూరి జిల్లాలో వివాదం. ఆలయ అధికారులపై పురుషోత్తపట్నం గ్రామస్తుల దాడి. ముదోల్గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయం. ధీమా వ్యక్తం చేసిన బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్. దొరల రాజ్యం పోయి బహుజనుల రాజ్యం రావాలి. జగిత్యాల జిల్లా మేడ్పల్లిలో బీఎస్పీ బహిరంగ సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అందరూ చూసిన నుండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.